మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అసలు ఈ జిల్లాలో యంత్రాంగం ఉందా, కనిపిస్తుందా? మీడియా, సోషల్ మీడియా చూస్తున్నారా? పేపర్ చూస్తున్నారా? కనీసం బయట ఎంక్వైరీ చేస్తున్నారా? చిన్న జిల్లాలో అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని కోరుకొని మేము అందరినీ ఒకే దగ్గర అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చినాం. కానీ ఇలా పరిస్థితి, ఘోరమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మేము ఊహించలే. మాకెందుకు బాధ అంటే రాష్ట్రం తెచ్చిన వాళ్ళ మేము, రాష్ట్ర సాధనలో ఉన్న వాళ్ళం మేము, కేసీఆర్ గారు వెంబడి, ఉద్యమ నాయకుని వెంబడి నడుము బిగించిన వాళ్ళం మేము, జైలుకు పోయిన వాళ్ళం మేము. మా రాష్ట్రం బాగుండాలని మేము కోరుకుంటాం, అన్ని రంగాల్లో అభివృద్ధి ఉండాలని కోరుకుంటాం. కానీ నియమావళి ఉల్లంఘించి భయభ్రాంతులకు గురి చేసి ఆడవాళ్ళని కూడా భయపెట్టించి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సజావుగా ఎన్నికలు జరిగేటట్టు చేయండి. ఒకవేళ ఎలాంటి సంఘటనలు జరిగినాయంటే రేపు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మేము వదిలిపెట్టాం. ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి వాళ్ళని ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం. మీరు ఏమైనా లావాదేవీలు ఇచ్చుకోం పుచ్చుకోమని చేసుకోండి. ఒక ఆయన అంటాడంట, నేను ఇప్పటికే 10 కోట్లు సంపాదించిన, ఎట్లా మీరు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది, అందుకే నేను అంతా సెట్ చేసి పెట్టుకుంటున్నా, బిజినెస్లు అన్ని బినామీ పేర్లు పెట్టుకొని ప్రశాంతంగా ఉందామని అనుకుంటుండొచ్చు. కానీ ఇబ్బంది గురి అయిన వాళ్ళు, మీ నుంచి నష్టపోయినటువంటి వాళ్ళు గ్యారంటీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అందుకే ఎలక్షన్ను సజావుగా జరిపియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు కూడా జోక్యం కలిగించుకోవాలి, పీస్ఫుల్గా అయ్యేటట్టు చేయాలి. ఇలాంటి దాడులు బడుగు బలహీన వర్గాల పైన, ఎక్కువగా వికలాంగుల పైన, ఎస్సీ ఎస్టీల పైన వీళ్ళని ఎవడు అడగడు, వీళ్ళని చేస్తే ఏం కాదు, చంపితే కూడా ఏం కాదు, కొడితే కూడా ఏం కాదు అనే విధానం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది అవుతుంది. ఈరోజు ఫోన్ ఇక్కడ చాలా వీడియోలు ఉన్నాయి. నేను ఒక ఆయనంతకు ఆయన వచ్చి మద్దతు తెలిపాడు, ఒక పార్టీ నుంచి విత్డ్రా అయ్యి, ఆయనంతకు ఆయన పద్ధతి విత్డ్రా అయ్యి మళ్ళీ ఆయన ఇమ్మీడియట్ గా లేదు నేను ఆ పార్టీలో జాయిన్ కాలేదు, బలవంతంగా చేసిందని మళ్ళా పోస్ట్ వచ్చింది అన్నమాట. మన వాళ్ళు పోయి అడిగిండ్రు, లేదన్నా మమ్మల్ని నువ్వు ఎట్లా బతుకుతావు రా, ఎట్లుంటావు, ఎట్లా తిరుగుతావు రా, నువ్వు తర్వాత కష్టం కదా నీకు అని చెప్పి నన్ను మా వాళ్ళని భయపెట్టిస్తే తప్పైపోయింది, నేను తప్పు పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చిందని అన్నాడు. అంటే పోలీసులే దగ్గరుండి ఇలాంటి పని చేయిస్తే కేసు పెడతాం నీ మీద, ఏమనుకుంటున్నావు అని చెప్పి పోలీసులే భయపెట్టిస్తే ఇంకెక్కడ పోవాలా? రక్షకులే భక్షకులైతే ఎవరు చెప్పుకోవాలా? కనుక ఇవి మంచిది కాదు. ఇలాంటి సంస్కృతి ఈ మహబూబ్నగర్ జిల్లా కూడా మంచిది కాదు. ఇలాంటి అరాచక శక్తుల్ని అణచివేయాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది. ఇలాంటి అరాచక శక్తులను మరి కనిపెట్టాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది. మరి మీడియా కూడా ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా, మేము చేసినా, ఎలక్షన్ ప్రాసెస్లో ఇవాళ రేపు పోలింగ్ ఉంది, మేమేదన్నా చేస్తున్నా కూడా, మా నాయకులు కార్యకర్తలు చేస్తున్నా కూడా ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘించి ఏదైనా చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా స్వచ్ఛంగా మీరు టెలికాస్ట్ చేయండి, యాక్షన్ తీసుకోమని చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ అమాయకులను భయభ్రాంతులకు గురి చేయొద్దని, ఆ భయభ్రాంతులకు గురి చేయడం వల్ల నిన్న ఒకరు చనిపోయినరు, ఇవాళ ఒకరు యాక్సిడెంట్ చేసిండ్రు, మొన్న ఒక అడ్వకేట్ని హత్య చేసి పడేసిండ్రు. అంటే మేమేం చేసినా ఏం కాదనేటువంటి మెసేజ్ కాదు, మంచిది కాదు. ఎందుకంటే ఇలాంటి మూమెంట్ వల్లనే గతంలో నక్సల్ ఉద్యమం వచ్చింది, సాయుధ పోరాటం వచ్చింది, ఇంకా అనేక పోరాటాలు వచ్చింది. ఇలాంటి మీరు రచించేటోళ్ళే బచ్చిస్తే మళ్ళీ యువకులు ఇంకో కొత్త పోరాటానికి దారి తీస్తుంది. ఇంకో కొత్త పోరాటానికి మనం కూడా తయారు కావాలి, వీళ్ళని ఎదుర్కోవాలంటే ఇక కాదు, ఇట్లా మనం కూడా ఇంకోటి ఏర్పాటు చేసుకోవాలి ఏదన్నా అనేటట్లు ఆలోచన వస్తుంది.
కనుక అది మంచిది కాదు. ఎన్నో ప్రాణాలు తెగించి కొట్లాడి తెచ్చుకున్నాం మేము. అందరం బాగుపడాలి, అందరికీ సమాన హక్కులు జరగాలి. రాజకీయం కూడా ప్రజాస్వామ్యం ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకునేటట్లు అందరికీ అవకాశం దక్కాలి. కొందరికి అవకాశం దొక్కడం కాదు, అందరికీ అవకాశం దక్కాలనేటువంటి రీతిలో మీరందరూ వ్యవహరించాలని చెప్పని ఇలాంటి ఎలక్షన్ కమిషన్ నియమాలకి వ్యతిరేకించిన వాళ్ళను మీరు కూడా కనిపెట్టి ఇచ్చేయాలని, అలాంటి అధికారుల మీద మరి మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి. చాలా హంగామా చేసిన వీడియోలు, కొట్టిన వీడియోలు, బెదిరించిన వీడియోలు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పూర్తి ఆధారాలతో సహా పంపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తే